ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్న ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను కనుక మనం తెలుసుకునేటప్పుడు అసలు గ్రహస్థితి ఎలా ఉందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు, ద్వితీయంలో శుక్రరాహువులు సంచారం చేస్తున్నారు, చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు, పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు, అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు, అలాగే వ్యయంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు. అలాగే 11వ తేదీన బుధుడు కుంభరాశి ప్రవేశం చేస్తాడు, అలాగే 12వ తేదీన రవి కుంభరాశి ప్రవేశం చేస్తాడు. మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలోనే శుక్ర సంచారం జరుగుతుంది. ఈ ద్వితీయంలోనే శుక్ర సంచారం జరగటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ వారం ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతుకంతుంది, ధన లాభాలు కలుగుతాయి, ధన వృద్ధి కలుగుతుంది. మీరు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తున్నా కూడా మీకు ఆదాయం సమృద్ధిగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాలు, ఆకస్మిక ధనలాభం, సంతోషం, సుఖం మీకు సొంతం అవుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీకు వచ్చిన ధనం ఎక్కువగా వృధా అవ్వడానికి, అనవసరపు ధనం వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి వ్యయంలో 11వ తేదీ వరకు కూడా రవి బుధులు ఉన్నారు. అందువల్ల వ్యయ రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ 11వ తేదీ వరకు కూడా వ్యయ రాశిలో రవి బుధులు సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా 11వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చుల విషయంలో బంధువులతోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది. అలాగే మీ యొక్క సోమర్తనం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే సోమర్తనానికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఒక రకమైన మానసికమైన భయం మీకు ఆవహించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మరి కలహాలకు దూరంగా ఉండాలి. అలాగే సజ్జనంత వరకు ప్రతి విషయంలో కూడా అంటే ఒక రకమైన మానసికమైన ఆందోళన మీకు పెరిగిపోతుంది. కాబట్టి ఆందోళనకు దూరంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 12వ తేదీ నుంచి 11వ తేదీ నుంచి బుధుడు మళ్ళీ ఆయన కుంభరాశి ప్రవేశం చేస్తాడు. ఈ కుంభరాశి ప్రవేశం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా బంధువులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేళకాని వేళల్లో అంటే మీకు సమయానికి మీ పనులు పూర్తి కాకపోవటం వల్ల వేళకాని వేళలో భోజనం చేయటం, అలాగే దానివల్ల అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 12వ తేదీ నుంచి మరి 12వ తేదీ నుంచి రవి కూడా కుంభరాశి ప్రవేశం చేస్తున్న వల్ల ఖచ్చితంగా మరి అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు, ముఖ్యంగా ఈ ఆయాసానికి సంబంధించిన సమస్యలతో బాధపడేవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి. కోపం కూడా మీకు పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది.
అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేళకు అతిక్రమించి భోజనాలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రయాసతో కూడిన పనులు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చేస్తున్న పనుల్లో బాగా అలసిపోవటం, శరీర బాధలు, బంధుమిత్రులతోని ఎక్కువగా గొడవలు కలగటం, వ్యవహారపు సంబంధమైన విషయాల్లో కొంచెం మనస్పర్ధలు రావటం, అలాగే మానసికంగా ప్రశాంతంగా లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు మరి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఆ చతుర్థ స్థానంలో గురుడు వల్ల ప్రతిదానికి కూడా ఇతరులని రిక్వెస్ట్ చేసుకుని ఏ పని కావాలన్నా కూడా, డబ్బు కావాలన్నా, పనులు కావాలన్నా, ఏదైనా సరే ఇతరులను రిక్వెస్ట్ చేసుకుంటేనే కానీ ఆ పనులు పూర్తి కావు. అందువల్ల అటువంటి ధోరణి మీకు గురుడు కలిగిస్తాడనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మరి ఖచ్చితంగా కూడా మరి 9వ తేదీన ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీరు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఒక రకమైన మానసికమైన ఇబ్బంది, మానసికమైన ఆందోళన, అలాగే వాత సంబంధమైన సమస్యలు, సోమర్తనం పెరిగిపోవటం, మనోవ్యాధ, ధనవ్యయం అయిపోవటం, చేస్తే పనులకి కొంచెం ఆటంకాలు ఏర్పడటం లాంటివి జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 10వ తేదీన ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి 10వ తేదీని కూడా మీకు చాలా వరకు కూడా అనానుకూలమైన సమస్యలు రావడానికి, అనానుకూలమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మధ్యాహ్నం నుంచి 10వ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఈ 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే 10, 11, 12 అంటే 10వ తేదీ మధ్యాహ్నం, 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి తిరుగు ఉండదు. శత్రువుల మీద విజయం సాధిస్తారు, ఆరోగ్యం సమకూరుతుంది. గతంలో మీరు అనారోగ్య సమస్యలు బాధపడ్డ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. మీకు రావాల్సిన బాకీలన్నీ వసూలవుతాయి. మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఉంటే వాటిని తీర్చేస్తారు. రుణ సంబంధమైన బాధలన్నీ కూడా మీకు తీరుతాయి. అలాగే శత్రువుల మీద మీరు పైచేయం సాధిస్తారు. వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకుంటారు. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. అలాగే భాగస్వామి వ్యాపారాలతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. అలాగే ఖచ్చితంగా కూడా స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది. అలాగే మొత్తం మీద చూస్తే అన్ని రకాలుగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మరి బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే 10వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి సమస్యలు ఉండవు. చాలా వరకు కూడా అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి, దైవ దర్శనాలు కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వ్యక్తులతో హ్యాపీగా సంతోషంగా గడపడానికి, మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది. స్త్రీ సౌఖ్యం కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్న కాలంలో 10వ తేదీ మధ్యాహ్నం వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా రోజులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే సూర్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి. సూర్య అష్టకాన్ని మీరు చదవండి. అలాగే ఆది చూజాన్ని పఠించండి. సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.